బీసీలకు ఇవి ఎంతెంత ప్రాధాన్యతనిచ్చిన ఏం కథ అనేది ఒక్కసారి చూస్తే ఒక్కో పత్రిక సామాజిక వర్గాల వారిగా శాతం పట్టికను ఒకసారి చూస్తే ఇక్కడ ఓసీలది అయిపోయింది కదా, బీసీలది. సాక్షి దినపత్రికలో బీసీల గురించి 16% మాత్రమే వార్తలు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో 12% మాత్రమే వార్తలు. నమస్తే తెలంగాణలో 14% వార్తలు. ఆ తర్వాత దిశలో 60% వాళ్ళవి ఉంటే 20% బీసీలే. ఇక వార్తాపత్రికలో 66% ఓసీల వార్తలు ఉంటే 15% బీసీల వార్తలు. వెలుగు దిన పత్రికల 62% ఓసీల వార్తలు ఉంటే 17% బీసీల వార్తలు. ఇక ఎస్సీ ఎస్టీలో అయితే ఇంకా అధ్వానం. ఇక ఎస్సీలో అయితే 8, 6, 7, 9, 7, 10% దాటలే. ఇక ఎస్టీలో అయితే ఇక అసలు దారుణంగా ఉంటుంది. ఇది ఎస్టీ 3%. ఇక్కడ సాక్షిలో 3%, ఆంధ్రజ్యోతిలో 2%, నమస్తే తెలంగాణ 2%, దిశల 4%, వార్తల 2%, వెలుగులో 3%. ఇక ఇట్లున్నది పరిస్థితి. అంటే ఎవరి పేపర్లు ఎందుకు చదువుతున్నాం మనం, ఎవరి ప్రయోజనాలు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్గా ఇవాళ కూడా ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేర్ల పక్కన అధికారము, నిర్ణయాధికారము, ఆ తర్వాత పరిపాలకులు అనేటువంటి పదాలను ఇవాళ కూడా వాడినాయి. ఆ తర్వాత బీసీలకు వచ్చేసరికి, బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి లబ్ధిదారులు, బాధితులు, నాయకత్వం, లబ్ధిదారులు, బాధితులు, క్రైము, ఇటువంటి అన్ని బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పత్రికలు వాడినేయాలి. పత్రికల భాగవతం అంతా కూడా రోజు చెప్పుకునేటువంటి అవకాశం చాట్ జీపీటీ ద్వారా లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చింది. ఎందుకంటే అవి అబద్ధాలు చెప్పాయి, ఉన్నట్టు తీసి చెప్తాయి. ఇక ఉన్నట్టు తీసి చెప్పుడుతో ఈ భాగవతం అంతా బయటపడతా ఉంది ఇప్పుడు. సో ఈ పత్రికలన్నీ కూడా ఓసీ వర్గాల కోసం పనిచేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది.